జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2020 నుంచి ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖ నటులను ఇండస్ట్రీ కోల్పోయింది. కొందరు అనారోగ్య కారణాలతో చనిపోతే పలువురు ప్రముఖులను మాత్రం కరోనా కాటేసింది. తాజాగా స్టార్ నటుడు విజయకాంత్ మరణానికి కూడా కరోనాయే ఒక కారణం. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న విజయకాంత్ కు కరోనా సోకి ప్రాణాలు తీసేసింది. ఇప్పటికే శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న విజయకాంత్ కు కోవిడ్ సోకడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఇటీవల కాలంలోనే మరింత పెరుగుతున్న కరోనా మహమ్మారి విజయకాంత్ ఫ్యామిలీకి తీవ్ర అన్యాయం చేసింది. 2020 కరోనా మొదటి వేలో విజయకాంత్ కోవిడ్ బారిన పడ్డారు. ఆ తర్వాత చికిత్స తీసుకుని ఆయన సురక్షితంగా బయటపడ్డారు. మళ్ళీ ఏడాది తర్వాత అంటే 2021లో విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే కొన్నేళ్లకు కోలుకున్నారు. తర్వాత డయాబెటిస్ తిరగబెట్టడంతో కుడికాలికి సంబంధించిన 3 వేళ్లను వైద్యులు తొలగించారు. కొంతకాలంగా విజయకాంత్ అనారోగ్య కారణాలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తన పుట్టినరోజు సందర్భంలో పార్టీ కార్యాలయంలో కనిపించిన ఆయనను చూసి కార్యకర్తలు ఆందోళన చెందారు. కొందరు కన్నీరు పెట్టుకున్నారు కూడా. తర్వాత కొన్ని రోజులకే ఆయన ఆసుపత్రి పాలయ్యారు. గత నెలలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ స్థానిక మియాట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. చికిత్స అనంతరం కోలుకుని డిసెంబర్ 11న ఇంటికి చేరుకున్నారు. మళ్లీ 2 వారాల వ్యవధిలోనే విజయకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కరోనా సోకడంతో ఆయన ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు వదిలారు. విజయకాంత్ మరణం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు అలాగే తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన మరణ వార్త వినగానే వేలాది మంది అభిమానులు ఆసుపత్రికి తరలి వచ్చారు. విజయకాంత్ అంత్యక్రియలు శుక్రవారం చెన్నైలో జరిగే అవకాశాలున్నాయి.